పండగ మాది యూట్యూబ్ ఛానల్, మరి వీడియో తీసుకొచ్చా అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన భద్రాద్రి ఆటో వాళ్ళ. ఈ రోజు అయితే మనం భద్రాచలం నుంచి మారేడుమిల్లి రంపచోడవరం అయితే వచ్చాం. రంపచోడవరం ఏంటంటే కీర్తి వాళ్ళ మమ్మీకి వచ్చిన పని ఉంటే నేను, కీర్తి, వాళ్ళ మమ్మీ, వాళ్ళ పిన్ని నలుగురం కలిసి అయితే వచ్చాము. ఈ రంపచోడవరం వెళ్ళి ఆ పని చూసుకొని మోతిగూడెం వచ్చి భోజనం చేసి అక్కడ నుంచి 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి, మీకు చూపిస్తా. 2 వాటర్ ఫాల్స్, ఏదో ఒక వాటర్ ఫాల్స్కి వెళ్తాం, చూపిస్తాం మీకు. ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియో అయితే బాగుంటుంది. ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరైనా ఫాలో కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ మాత్రం కొట్టకండి, చూస్తూనే ఉండండి. మంచి మంచి కంటెంట్ మీ ముందుకు వస్తూనే ఉంటాను. మన భద్రాద్రి ఆట వల్ల లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నువ్వు తడిచిపోతా పల్ల నిన్న అడవలే ఇటురా నెల్లిపాయ దగ్గర టోల్ గేట్ కీర్తి, ఇది టోల్ గేట్ కడుతున్నారు. ఫుల్టాన్ చేపించుకొని బాటిల్లో పట్టించుకుందాం. చూసుకో, 250 ఎక్కిద్ది. ఐదు కొట్టారు గాలి కొట్టిద్దాం అనేది ఆగిన, ఎందుకంటే రంపచోడవరం కదా వెళ్ళేది. మనకి ఏంటంటే అక్కడ ఘాటి మొత్తం మన పని చొగించి అయిందంటే మనం డోలు తీరిపోద్దు మనకి. ఎంతుందా? చేతులతో పట్టుకున్నాడా? ఇది మన స్పేర్ టైర్, కొంచెం ఎక్కువ పెట్టండి. వాటర్ ఉన్నాయా?
గ్లాస్ ఉంది ముందు అర్థం కాలేదు మామయ్య. కెఫే అంటారు దాన్ని, కెఫే అరకు వ్యాలీ కాఫీ. అరకు వ్యాలీ కాఫీ. తమ్ముడు 3 కాఫీ. బిస్కెట్స్ కూడా ఇచ్చా, ఒక 3 4 ఇచ్చా. ఓకే ఇక్కడ నుంచి మీకు ఘాట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా వెళ్ళాలి. డొంకరాయి రోడ్డు తిరిగాక స్టార్ట్ అయింది. ఇక లెఫ్ట్ తీసుకుంటే మన సీలేరు కొల్లూరు వాటర్ ఫాల్స్. ఇది మనం వెళ్ళే రంపచోడవరం రోడ్డు. ఇది మన మారేడుమిల్లు రంపచోడవరం వెళ్ళే ఘాటి స్టార్టింగ్ అనమాట. మీరు చూడొచ్చు ఎంత బాగుందో, చూసుకున్నారండి. బాబా ఎందుకు ఎంత బాగుందంటే నిజంగా కీర్తి ప్లేస్. చేపలు చూడు ఎంత నీట్గా కనబడుతున్నాయో, చిన్న చిన్న చేపలు ఇక్కడ ఫుల్గా ఉన్నాయి. కీర్తి కిందకి రా, కీర్తి దా కిందకి. చల్లగా ఉన్నాయి నీళ్ళు. చల్లగా ఉన్నాయి కానీ బండ్ల మీద నాసు ఉంది. జాగ్రత్తగా దిగవే బాబు. ఇట్రా తీనా ఫోటో తీనా.
చెప్పాలి. భద్రాద్రి ఆటో వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు. నేను మీతో మాట్లాడను. అక్కడ వ్యూ పాయింట్ బాగుంటుంది. బాబా బాబా వ్యూ పాయింట్ చూసారా ఎంత బాగుందో అసలుకి. బాబా ఏమన్నా ఉందా ఘాటి రోడ్డు మట్టుకి. ఏం దొరికింది ఇది? ఏంటది? అడివి మోడికే. మమ్మీ బాగుంది మమ్మీ. ఇదా ఫ్రెష్ ఇదా. ఎక్కడ ఉంది అది? ఏంటి ఇంకోటి? ఏయ్ పేపర్ బాక్స్లో లెమన్ రైస్. అడే మామిడికాయల చెట్లు ఇవన్నీ చూడండి, చిన్న చిన్నగా ఉన్నాయి కాయలు. ఇవో మీకు కనిపిస్తున్నాయా? ఇవ్వండి, చిన్న చిన్నగా ఉన్నాయి, మొత్తం కాయలు ఉన్నాయి చెట్టు నిండా. పులిహోర అట్టుందమ్మా, మీ అమ్మాయి చేసింది. సూపర్. ఆడ కూర్చుందామండి. మామిడికాయలు మాత్రం చిన్నవి. లెమన్ రైస్, మామిడికాయ కర్రీ, చట్నీ. దానికి వేసేయండి. కోతులుగా కీర్తి అది నువ్వు పెట్టింది దేనికి? చెప్పు దేనికి? కోతి గట్టిగా చెప్పు. కోతి తింటదని పెట్టా అక్కడ. తిన్నేమన్నది తెలుసా? అంటారు బ్రో, ఏం చేస్తారు. పిల్లకోతి. ఇది ఒక స్పాట్ అనమాట, మంచి ఫోటోలు తీయడానికి. కిరణ్ ఏంటమ్మా ఈ రోడ్లోకి తీసాడా? బాగుంది కదా? మా వచ్చిన ఆ రోడ్డు అంత లేదంటుందేంటి? ఆ రోడ్డు మనం వచ్చింది ఇప్పుడు. ఎలాగుంది ఇలా?
మనం ఫైనల్ అయితే మారేడుమిల్లి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ రంపచోడవరంలో మనం పని చూసుకొని మళ్ళీ మారేడుమిల్లి వాటర్ ఫాల్స్ అయితే చూపిస్తాం మీకు. చూడండి ఇక్కడ ప్రజెంట్ అయితే మనం ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ విహారీ ముందైతే ఉన్నాం ప్రజెంట్ మనం మారేడుమిల్లి. నేను పోదును కదా మరి బస్కి. నన్ను ఇద్దరు అవుతుంది అడగొట్టు. మీరు చూడొచ్చు మారేడుమిల్లి అయితే సూపర్ ఉంది. ఇప్పటిదాకా ఎవరైనా చూడని వాళ్ళు, ఎవరైనా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి. మారేడుమిల్లి రంపచోడవరం అయితే చాలా బాగుంది ఘాటి. ఇంకోటి ఏంటంటే బండి మీద రండి, కార్ల మీద రాకుండా బండి మీద వస్తే ఆ థ్రిల్లే పేరు. చాలా బాగుంది. మీకు చూస్తే కీర్తికి ఐస్ క్రీమ్ కావాలంట. పదా లోపలికి. వాటర్ స్కాచ్ చిన్నవి తీసుకొచ్చా. తీసుకో, ఏం కావాలి తీసుకో. ఇవి చిన్న ఇంకో ఇంకో 2 ఇవ్వండి నీకు. నాకు. ఓకే పెద్ద వద్దు. ఏంటి అడవుల్లో పడేసి వస్తారండి. పండగ మాది యూట్యూబ్ ఛానల్, మరి వీడియో తీసుకొచ్చా. కీర్తన వదిలే. ఎందుకంటే అట్లున్నావు? నన్ను అక్కడ వదిలేసి వచ్చు. వదిలేయడం కాదు, అక్కడ డబ్బులు అడిగారు, ఇచ్చేసాను. నేను చూసుకోవాలి నిన్ను. మనం ఫైనల్ అయితే రంపచోడవరం వచ్చేసాం. చర్చ్ కాడికి చూపిస్తాం మీకు. ఎందుకంటే మనం వచ్చింది చర్చ్కి అనమాట. మా కీర్తి వాళ్ళ మదరు చర్చ్కి వస్తూ ఉంటారు. ఈ అయ్యగారిని కలవడానికి అయితే మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. చూపిస్తా పదండి మీకు కూడా. ఇప్పుడు భూమి అమ్మడం కొరకు ప్రార్థన చేయించేవారు అప్పట్లో ఎవరమ్మా? ఓకే, అది పిల్లి మాట మీ మాట కావాలి. ఓకే, అలాగే పాస్టర్ గారి దగ్గరికి నేను వెళ్ళాను. పాస్టర్ దగ్గరికి మాట్లాడున్నాను. యేసు నామములో సమకూర్చబడును గాక. అయ్యా ఇదిగో ఆయన తన 2 కుమార్తెలు ఆయన మంచిగా చదువుకుంటూ యేసు నామములో గొప్పవాడుగా. ఓకే, అన్నపురం చేయదంటారు అక్కడ ప్రార్థన చేస్తారు. హాస్పిటల్ తీసుకెళ్ళి మనిషి అయితే దక్కడ చనిపోతున్నట్టు ప్రభు చూపించాడు అన్న. అయితే దేవుడు బ్రతికించవచ్చు, కానీ బ్రతికించిన తర్వాత గాయాలతో జీవితాంతము అతను చూసి మనం ఏడడం, మనం చూసి అతను బాధపడడం, అది దేవునికి ఇష్టం లేక దేవుడు తన బిడ్డలు ఒకటేంటంటే అమ్మ, మనము కూరగాయలు మార్కెట్కి వెళ్తాం, కూరగాయలు కేజీ ఉల్లిపాయలు తెచ్చుకుంటాం. తెచ్చుకునేటప్పుడు ఒకడు ఏం చేస్తాడంటే ఆడి దగ్గర ఉన్న గిన్నెతో ఇలా చూసేస్తాడు. మనం తీసుకుంటామా తీసుకుంటామమ్మా, డబ్బులు ఏమైనా ఊరుకుని వస్తున్నాయి. మళ్ళీ తెచ్చుకున్నాను, అంత వేస్ట్ అయిపోతుంది. ముందుందాం. హ్యాపీయా? ఫుల్గా వచ్చిన పని అయితే ఇంకా అయిపోయింది.
రిటర్న్ టు ఎటు మనం ఇప్పుడు రిటర్న్ ఎటు వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్కి వెళ్ళి భద్రాచలం జంపుగా. అంతే. అమ్మా టైం 2:52. ఎక్కించే ఇది బండిలో పెట్టుకోదు. మారేడుమిల్లి అంటేనే బ్యాంబో చికెన్. థ్యాంక్ యూ. దీనిలో పట్టుకో. ఇది ముందు పెట్టుకోదా. పెట్టుకుని ఏం చేస్తా ఉంటే ఒక దాంట్లో తీసే బ్యాంబో చికెన్ తీసేయమంట. చికెన్ తీసే తొందరగా ఎత్తి విస్తరాకులు పడేది. జామలాకులు పెట్టిన లోపల అన్నీ పెడతారు వాళ్ళు. సకాలం ఉంటుంది చూడు. ఏడకుంది అంతే 1/2 kg అన్నాడు. అంతే అలానే ఉంటుందండి. అది కూడా కాలలేదు అసలు. అయిపోయిందా? బొంగు ఖాళీ. ఏం పెట్టాడు మరి? బొంగు ఖాళీ 1/2 kg అన్నాడు. అక్కడ స్మెల్ బాగు. అరే ఉన్నట్టుంది అందులో కొంచెం. అన్న మరి ఎందుకు కొట్టండి అది. మమ్మీ అది లేదు ఇందులో. బొంగు చికెన్ చాలే మీకు చాలా. బాంబా చికెన్ ఇంటూ చట్నీ, సాంబారు, రైస్, ఆనియన్ విత్ థమ్స్ అప్. క్యాన్లో నీళ్ళు పంపేయండి. ఇంకా ఇది రౌడీ కోత అనుకుంటా. తిన్న ఇట్లా దేన్ని ఇది రౌడీ కోతి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అయితే రంపచోడవరం మారేడుమిల్లు ట్రిప్ అయితే అలా జరిగింది. నెక్స్ట్ వీడియో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. మన భద్రాద్రి ఆటో వాళ్ళ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసే మట్టికి కామెంట్ చేయండి. ఏ ఊరు నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి. మాకు కూడా ఈ వీడియో ఎక్కడి దాకా ఉందో, ఎక్కడి దాకా రీచ్ ఉందో కూడా మనకు కూడా తెలుస్తుంది. వర్షం అయితే బీభత్సంగా పడిపోతుంది. ఇంక స్టార్ట్ అయిపోతాం భద్రాచలం. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.